హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఏంటంటే వెల్లుల్లి నూనె కారం. ఈ వెల్లుల్లిని ఈ విధంగా పచ్చడి పట్టినట్టుగా చేసుకోవాలండి. నేను చేసిన విధంగా మాత్రం ఎవ్వరు చేసి ఉండరు. ఇది ఒకసారి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. జలుబు, దగ్గు, జ్వరం ఉన్న నోటికి రుచిగా కావాలి అనుకుంటే ఇది ఒకసారి ప్రయత్నించి చూడండి, చాలా బాగుంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఇది వేడి వేడి అన్నంలోకి ఇలా కారమును సాల్ట్ వేసి ఈ వెల్లిపాయ నూనె వేసుకొని తింటే చాలా అద్భుతంగా ఉంటుందండి. జలుబు, దగ్గు ఉన్నా కానీ వెంటనే క్లియర్ అయిపోతుంది. అలాగే జ్వరంతో ఉండి ఏం తినకుండా ఉంటారు కదా, ఇది ఒకసారి వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. గొంతు చాలా రిలీఫ్గా అనిపిస్తుందండి. ఇది ఎక్కువగా టైం మాత్రం అస్సలు పట్టదండి. అప్పటికప్పుడు చేసుకొని 1 వీక్ పాటు ఇది నిల్వ ఉంచుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా కమ్మగా ఉంటుంది, కారం కారంగా ఘాటుగా బాగుంటుంది. ఫస్ట్ టైం మా వీడియోస్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. అలాగే ఆల్ ఆప్షన్ అని ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ మీరు తప్పకుండా చూసి మీ సపోర్టింగ్ ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ముందుగా ఇలా వెల్లుల్లిని పొట్టు తీసేసి ఇలా క్లీన్గా ఉంచుకోవాలండి. నేను చిన్న చిన్న వాటిని పొట్టుతోటే ఉంచాను, కొంచెం పెద్ద పెద్దగా ఉన్న వాటిని మాత్రమే పొట్టు తీసేసాను. ఇలా తీసిన తర్వాతకి వీటిని మిక్సర్ జార్లోకి తీసుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్నాక మనకు ఈ పొట్టుతోటే ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఫస్ట్. తర్వాతకి ఒక చిన్న గ్లాసుడు ఆయిల్ వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి. ఆయిల్ ఇంత వేసుకోవాలని మాత్రం అస్సలు అనుకోకండి, అది వేసుకుంటేనే మనకు టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకున్నాక మనకు పేస్ట్ అనేది ఇలా మెత్తగా వస్తుంది. దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. దీనికి పోపు కోసం మనం ప్రిపేర్ చేసుకోవాలి. దీనికి పోపుకు ఏమేమి పడతాయంటే కరివేపాకు, జీలకర్ర, ఆవాలు మనకు ఇందులోకి యాడ్ అవుతాయి. అంతకు మించి ఏమీ వేసుకోవద్దు. తర్వాతకి ఒక గిన్నెను స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు అలాగే కరివేపాకు వేసి వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. మనకు కరివేపాకు మంచిగా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసుకోవాలండి, అలా అయితే మనకు టేస్టీగా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక దీనిలోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి నూనెని, దాన్ని ఇందులోకి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇలా వేడిలో వేసుకున్నా ఏం లేదు, ఆయిల్ చల్లారినాక వేసుకున్నా కూడా ఏం లేదండి. మనకు వేడిలో వేసుకున్నా కూడా కొద్దిగా పచ్చివాసన అనేది ఉండకుండా ఉంటుందని నేను కొద్దిగా వేడిగా ఉండగానే వేసుకున్నాను. చల్లారిన తర్వాతకి వేసుకున్నా కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాతకి దీనిని ప్లాస్టిక్ డబ్బాలో మాత్రం వేయకూడదండి. ఇలా గాజు సీసాలో లేదా ఇలా ఈ విధంగా గాజుది సంబంధించి బాక్సులు ఉంటాయి కదా, దానిలోనే వేసుకోవాలి. నేను ఇలా వేసుకున్నాను. దీనిలోకి వేసుకుని దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు, బయట ఉంచుకున్నా పర్లేదు, 1 వీక్ పాటు బాగుంటుందండి ఇది. అంతే, అప్పటికప్పుడు మనం వేడన్నంలోకి దీన్ని వేసుకొని తిన్నామంటే చాలా సూపర్ అంటే సూపర్గా. ఏ నాన్ వెజ్ ఐటమ్స్ అయినా ఏ వెజ్ ఐటమ్స్ అన్నా దీని ముందుకు పనికిరాదు, అంత బాగుంటుంది. అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకొని తినాలండి, నోటికి రుచిగా ఉండడాని కోసం. ఇలా వేడి వేడి అన్నం వేసుకొని కొద్దిగా కారం వేసి అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ వెల్లుల్లి నూనె ఉంది కదా దీన్ని కొద్దిగానే వేసుకోవాలండి, ఇది చాలా ఘాటుగా ఉంటుంది. దీన్ని ఇందులోకి వేసుకొని నేను వేసాను కదా అంతే వేసుకోవాలండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఇలా కొద్దిగా వేసుకొని
మొత్తం అన్నాన్నంతా కలిపేసేయాలి. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇలా కలిపేసుకొని తినేసేయడమే, అంతేనండి. చాలా సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ కదా. ఇది మాత్రం ఎక్కడ చూసి ఉండరు. మేము ఎప్పుడైనా ప్రతిసారి ఇంట్లో కూరగాయలు లేకపోయినా లేదా నోటికి కొద్దిగా రుచిగా ఉండాలి, కారంగా ఉండాలి అని అనుకున్నప్పుడు, జలుబులు సర్దులు దగ్గులైనప్పుడు మేము ఇలానే చేసుకొని తింటామండి. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి ఇది ఎలా ఉందనేది మీ ఫీడ్బ్యాక్ అనేది మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. వీడియోను పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరొక వీడియో కోసం మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.